Hi friends, this is Raj. This is Raj. Welcome to my channel BB Talks by Raj. ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి వైల్డ్ కార్డ్స్ రీఎంట్రీ. సో మొత్తానికి పాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ వచ్చారు. సో నాకు పెద్ద వైల్డ్ కార్డ్స్ అంటే వైల్డ్గా చేస్తారని నాకైతే అంత పెద్ద హోప్ ఏమి అనిపించట్లేదు వాళ్ళని చూస్తుంటే. ఎవరంటే మన ఫస్ట్ కంటెస్టెంట్స్గా మన ఫస్ట్ బిగ్ బాస్ 1 హరితేజ వచ్చింది. సో అప్పుడంటే ఆమె 8 years బ్యాక్ అంటే కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది, కానీ ఇప్పుడు మరి ఆడగలుగుతుందా లేదా, ఎంతవరకు ఆడుతుంది అనేది చూడాలి. సో కొంచెం స్పాంటేనియస్ కానీ కామెడీగా చేయడం కానీ మాట్లాడడం కానీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం కానీ ఉంటుందేమో, కానీ బట్ టాస్క్ మాత్రం ఎంత స్ట్రాంగ్గా ఆడుతుంది అనేది తెలియదు, చూడాలి. సో అది ఫస్ట్ కంటెస్టెంట్. సెకండ్ వచ్చేసి సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి ఎవరో మన పావని వచ్చింది. సో ఆమె లాస్ట్ సీజన్లో వచ్చి 1 weekలో నామినేట్ వెళ్ళిపోవడంతో జనాలందరూ ఆడితే బాగుండేది అనుకున్నారు. సో అలాగా ఈసారి కూడా ఆమె పంపించారు వైల్డ్ కార్డ్గా. మరి ఎంత గట్టిగా ఆడుతుంది, ఆడగలుగుతుందా లేదా, స్టాండ్ తీసుకోగలుగుతుందా అనేది నాకు కొంచెం డౌటే. బట్ గేమ్స్ అయితే టఫ్గా ఆడుతుందేమో, కానీ స్టాండ్ తీసుకోవడం, మాట్లాడడం, ఆలోచించడం మరి అంత ఇదిగా ఆలోచిస్తుందా అంటే నాకు డౌటే అనిపిస్తుంది. మరి చూడాలి ఎట్లుంటుందో. మళ్ళీ మహబూబ్ అయితే ఆడతాడు, మాట్లాడగలుగుతాడు, స్ట్రాంగ్ కంటెస్టెంట్, గట్టి పోటీ కలుగుతాడు అనిపిస్తుంది ఫైట్ చేయడం. కాకపోతే చూడాలి మరి నిఖిల్తో పృథ్వీతో అంత ఫైట్ చేసే కెపాసిటీ మరి నవీల్కి ఉందా లేదో తెలియదు. బట్ చూద్దాం, లెట్స్ సే హౌ ఇట్ గోస్. బట్ అది అతను ఇక గౌతమ్ అంటే లాస్ట్ సీజన్లో వచ్చాడు, అప్పుడు కూడా అంత నెగిటివ్గానే బాగా పోర్ట్రే అయ్యాడు. మళ్ళీ వస్తున్నాడు, మరి ఈసారన్నా దాన్ని పాజిటివ్ చేసుకొని కరెక్ట్గా మాట్లాడి కరెక్ట్గా ఫైట్ చేయగలుగుతాడా లేదా అనేది చూడాలి. మరి ఎంతవరకు తాను యాక్టివ్గా యూజ్ చేసుకుంటాడో తెలియదు. మరి నిఖిల్కి ఫైట్ చేసేంత కెపాసిటీ ఉందా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే వాళ్ళు హైట్ మంచి యాక్టివ్గా గేమ్స్ ఆడతారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టు ఫైట్ చేసే కెపాసిటీ వీళ్ళకి ఉందా లేదా చూడాలి. అది గౌతమ్తో. నెక్స్ట్ పార్టిసిపెంట్ వచ్చేసి కమెడియన్, ఆమె జబర్దస్త్లో ఉంటుంది. సో ఆమె మరి ఎంతవరకు ఆడుతుందో తెలియదు. జస్ట్ కామెడీ టైమింగ్ అయితే ఉంటుంది అనుకుంటున్నా. బట్ ఇక కామెడీ చేసుకుంటూ అలా నెట్టుకొస్తుందేమో. మరి గేమ్ ఎంతవరకు ఆడుతుందో అనేది చూడాలి. మరి ఇంకా ఆమెతో గేమ్స్ అయితే డౌటే, బట్ టైమింగ్స్ కానీ మాట్లాడడానికి స్టాండ్ కానీ ఉంటుందని అనుకుంటున్నా. ఇక నెక్స్ట్ వచ్చేసి ముక్కా అవినాష్ కూడా ఓకే, స్ట్రాంగ్గానే ఆడతాడేమో. కామెడీ టైమింగ్స్ ఉంటుంది, ఫన్ ఎంటర్టైన్మెంట్ తీసుకెళ్దామని చూస్తున్నట్టున్నాడు బిగ్ బాస్. సో అందుకోసం ముక్కా అవినాష్ పంపించినట్టున్నారు. గేమ్స్ అవన్నీ కొంచెం ఆడతాడు, కానీ వాళ్ళకి ఫైట్ చేసేంత కెపాసిటీ ఉంటుందా లేదా చూడాలి. నిఖిల్ కొన్న పృథ్వీకి. లాస్ట్కి వచ్చి గంగవ్వ కొంటే మరి ఆ లాస్ట్ టైమే ఆమె ఏడ్చింది. మరి ఈసారి ఎట్లుంటుందో ఏమో తెలియదు. బట్ మళ్ళీ మరి ఆమెని ఎందుకు తీసుకొచ్చారో తెలియదు, ఆడగలిగేంత కెపాసిటీ ఉందో లేదో అని. బట్ చూడాలి. మరి ఈ వీక్ నామినేషన్స్లో ఉందంటున్నారు, రేపు చూస్తే తెలుస్తుంది ఎవరే పాయింట్స్ పెట్టి మాట్లాడారని. వైల్డ్ కార్డ్ వర్సెస్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్. వీళ్ళందరిలో మరి ఎవరు నామినేట్ అయ్యి నెక్స్ట్ వీకెండ్ వెళ్ళిపోతారో అనేది చూడాలి. మరి గంగవ్వ నామినేట్ అయింది, మరి గంగవ్వ ఓట్లు వేసి గెలిపిస్తారా లేదంటే పంపించేస్తారా అనేది చూడాలి నెక్స్ట్ ఈ వీక్. సో అదొకటి. మొత్తానికి వైల్డ్ కార్డ్స్ లాగా ఏం అనిపించలేదు నాకు. లాస్ట్ వీక్ సీజన్ వైల్డ్ కార్డ్స్ అంటే అర్జున్ కొంచెం కాంపిటేటివ్ స్పిరిట్, టఫ్ ఫైట్ ఇస్తాడు కాబట్టి అతనిది వైల్డ్ కార్డ్ అంటే నమ్మచ్చు. కానీ దీంట్లో వైల్డ్ కార్డ్స్ అంటే నాకేం పెద్ద నమ్మబుద్ధి కావట్లేదు. సో అంత వైల్డ్ ఏం ఉన్నారని. సో 90 మొత్తానికి 90గా ఎలిమినేట్ అయిపోయింది. బట్ దట్ ఈస్ వర్త్ యాజ్ యూజువల్ మనం అనుకున్నది. 90గా పెద్దగా గేమ్ ఏం ఆడట్లేదని.
మరి నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఉన్న దాంట్లో గంగాబాయ్ వీక్ ఉంది. మరి గంగాబాయ్ నెక్స్ట్ వీకెండ్ ఎలిమినేట్ అయిపోతుంది అనుకుంటున్నా. బట్ చూడాలి ఎలా ఉంటుందో. ఈరోజు మా నాగార్జున గారిది కూడా అంటే అంతా ఇదే షోగా వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ కాబట్టి పెద్దగా ఏం కంటెస్టెంట్స్ గురించి ఏం లేదు. నిన్న దాని కంటిన్యూషన్. నిన్న కొంచెం మణికంఠని కార్నర్ చేసినట్టు అనిపించింది. ఈవెన్ నాగార్జున గారు కూడా మరి ఆయనకి ఇచ్చిన ఇన్పుట్స్ రాంగ్ లేదంటే ఆయనే సరిగ్గా చూసారా లేదా తెలియదు. బట్ మణికంఠని మరి అందరి కలిసి కార్నర్ చేస్తున్నట్టే అనిపిస్తున్నాడా. అది రియల్గా ఎమోషన్ కొంచెం ఎక్కువ ఏడుస్తున్నాడు. మరి దాన్ని కూడా నువ్వు సింపతి గెయిన్ చేస్తున్నావు అంటున్నారు. మరి సీత ఎక్కువ ఏడుస్తుంది, యష్మి ఏడుస్తుంది, అందరూ ఏడుస్తున్నారు. ఎవరు లేరు మరి అక్కడ. మరి మనకంటే నిజంగానే వాంటలీ చేస్తున్నాడంటే అది టోటలీ రాంగ్. బట్ నాకు అనిపించడం అయితే తను ఏదో గేమ్ కోసం అని కొంచెం కంటెంట్ ఇద్దామని కొంచెం ఇస్తున్నాడేమో. మరి అంతగానం ఇస్తున్నాడైతే నాకు అనిపించట్లేదు. మరి లైవ్లో ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందేమో. కొన్ని లైవ్ నేను చూడలేదు కాబట్టి నాకు తెలియదు. బట్ దట్స్ ఆల్ గైస్ ఫర్ టుడే. బట్ చూద్దాం నెక్స్ట్ వీక్ మణికంఠది ఎట్లుంటుంది గేమ్. మరి అందరు కలిసి అంతగానో కామెంట్ చేయడం మరి అది కరెక్టా కాదా నాకు అర్థం కావట్లేదు. బట్ అందరూ మణికంఠ ఇవ్వడము సెల్ఫిష్ అని అదని ఇదని నిన్న ఇచ్చిన టాస్క్లో కూడా అదే ఉంది. మణికంఠకి ఇస్తున్నారు అందరికి. లాస్ట్కి నాగార్జున గారికి కూడా కోపం వచ్చి ఇక మణికంఠకి ఇంకేమి ఇవ్వద్దు, వేరే వాళ్ళకి ఇవ్వాలి అన్నాక అప్పుడు మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చి అయినా కూడా సీత లేదు నేను మణికంఠకి ఇస్తా అని చెప్పి ఇవ్వడము ఎందుకో నాకు మణికంఠని కార్నర్ చేసినట్టు అనిపిస్తుంది. బట్ చూద్దాం, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. నెక్స్ట్ వీక్ వచ్చే వీక్ కొత్త కంటెస్టెంట్స్ వచ్చారు కాబట్టి ఎంతైనా కొంచెం కాన్సన్ట్రేషన్ చేంజ్ అవుతుంది. వీళ్ళందరూ కలిసి ఆడతారు కాబట్టి మరి వైల్డ్ కార్డ్స్ వర్సెస్ వీళ్ళలో ఎవరు ఎక్కువ ఫైట్ చేస్తారనేది చూడాలి మరి. సో దట్స్ ఆల్ గైస్ ఫర్ టుడే. ప్లీజ్ కీప్ వాచింగ్ బిగ్ బాస్ 8 రివ్యూస్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.